ఎవరైనా రోగంతో వచ్చారనుకోండి, కొంతమంది అజ్ఞానంతో ఏమంటారు తెలుసా? ఏ పాపం చేసిందో ఈ రోగం వచ్చింది. ఎప్పుడు పొర్రపాటున ఎదుటి వ్యక్తి అనుభవిస్తున్న శ్రమను బట్టి మనం జడ్జి చేయకూడదు. ఎంత ప్రార్థన చేసినా ఎవరైనా పేదరికంలో ఉన్నారనుకోండి, వాళ్ళు ఎందుకు పేదరికంలో ఉన్నారండి? వాళ్ళంత భక్తి కలిగిన వాళ్ళు కాదండి. వాళ్ళ ఇంట్లో ప్రార్థన లేదండి. ఆ ప్రార్థన లేకపోవటాన్ని బట్టి వాళ్ళు ఎదగలేకపోతున్నారండి. వాళ్ళ భక్తి దేవుడు మెచ్చలేదండి, అందుకని వాళ్ళ ఇంట్లో ఎప్పుడు రోగాలండి, ఎప్పుడు పేదరికం అండి అని ఎదుటివాడు అనుభవిస్తున్న పేదరికాన్ని బట్టి భక్తి అంచనా వేయకూడదు. పలానా ఆయన చచ్చిపోయాడండి అని అంటంతో కొంతమంది ఏమంటారు తెలుసా? ఆడు ఎందుకు చచ్చిపోయాడో తెలుసన్నా, ఆడు ఎంత దుర్మార్గుడంటే తొందరపడి పుసుక్కున ఒక మాట అంటారు. ఎప్పుడు భౌతిక సంబంధమైన పరిస్థితులను బట్టి ఒక వ్యక్తి భక్తిని పొరపాటున అంచనా వేయొద్దు. వీళ్ళు పేదోళ్ళుగా ఉన్నారంటే వీళ్ళు భక్తిహీనులండి, వీళ్ళకు రోగం వచ్చిందంటే వీళ్ళు భక్తిహీనులండి, ఏ పాపం చేయటాన్ని బట్టి వీళ్ళకి కష్టం వచ్చిందో. ఎప్పుడు తొందరపడి వ్యక్తులకు మనం తీర్పు తీర్చకూడదు. మీ కళ్ళ ముందు ఎవరైనా శ్రమల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటే చేతనైతే ఆదరించు, ఇంకా చేతనైతే వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. పొర్రపాటున తీర్పు తీర్చుకో. ఆడి ఎంత దుర్మార్గుడో తెలుసండి, అందుకనే వాడికి యాక్సిడెంట్ అయింది. పొర్రపాటు. వాడు ఎంత దుర్మార్గుడండి, అందుకనే వాడు అప్పుల పాలైపోయాడు. ఈ కళ్ళకు కనబడిన దాన్ని బట్టి పొరపాటున తీర్పు తీర్చుకో.